హలో అండి, మీరు టైం పెట్టుకోండి 5 మినిట్స్. ఈ కర్రీ క్యారెట్ కడిగి కట్ చేసుకునేదానికి 1 మినిట్. అది కొంచెం ఉడకబెడితే బాగా మెత్తబడడానికి ఒక 2 మినిట్స్ అంతేనండి. ఇంకా నెక్స్ట్ ఫ్రై చేసుకోవడానికి ఒక 2 మినిట్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసి ఒక బౌల్లో వేసి కొంచెం లైట్గా ఉప్పు వేసి బాయిల్ చేసుకుంటాము. తర్వాత ఒక పెనంలో, నేను ఈ మధ్య ఐరన్ పెనంను వాడుతున్నాను. ఎందుకంటే మనకి ఐరన్ పెనంలో వాడితే మంచి ఐరన్ వస్తుంది అని అంటుంటారు, కాబట్టి దాన్ని వాడుతున్న. పైగా మాడదు కూడా, చూసారు కదా. అందుకనే ఈ ఐరన్ కడాయి తీశాను. ఇది చాలా బాగుంది కూడా, త్వరగా కూడా అయిపోతుంది. ఎక్కువగా అది హీట్ అబ్జర్వ్ చేసుకొని సెకండ్లో అయిపోతుంది. ఆయిల్ వేసి పోపు వేసుకొని కొంచెం ఎర్రగడ్డ, కొంచెం తెల్లగడ్డ అండ్ కరివేపాకు, ఇవి 3 వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా 2 మినిట్స్, ఆ క్యారెట్ని ఇందులో వేసి ఫ్రై చేసేస్తాం. లాస్ట్లో మన దగ్గర ఉండే ఈ ఎండుమిర్చి చెప్పా కదా, ఎండుమిర్చి, తెల్లగడ్డ అండ్ ఎండు కొబ్బరి, ఈ యొక్క పౌడరు మీరు చేసి పెట్టుకోవాలని చెప్పాను అంతకుముందే. సో అవన్నీ కలిపి ఇందులో మనం వేసేస్తాం. అంతేనండి, మొత్తం 5 మినిట్స్లో అయిపోతుంది. చాలా బాగుంటుంది కర్రీ. ఫ్రై, క్యారెట్ ఫ్రై. అండ్ ఇది రెగ్యులర్గా తింటే కూడా మంచిది కళ్ళకి. ఒకసారి ఇది ట్రై చేయండి. ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకుంటే త్వరగా ఉడుకుతుంది అనమాట. ఇదండి ఆ పొడి, చూస్తున్నారు కదా. మీకు కారాన్ని బట్టి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ అయితే తక్కువ వేసుకోండి. ఇదండి వీడియో. మీకు సింపుల్ కర్రీ. నా కర్రీస్ అన్నీ సింపుల్గా ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. చూసారు కదా కలర్ఫుల్గా. లైక్ చేయండి.